హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నస్ వరల్డ్. ఈరోజు వీడియో టేస్టీ హెల్త్కి చాలా మంచిదండి. ఉసిరికాయతో బెల్లం పాకం అండి, చాలా మంచిదండి. జ్యూసీగా చాలా బాగుంటుంది. ముందుగా ఉసిరికాయలని ఇట్లా తడి లేకుండా క్లాత్తో తుడుచుకోవాలండి. తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించాలండి. డైరెక్ట్గా ఉడికించకూడదు, ఆవిరి మీదనే ఉడికించాలి. ఇలాంటి చల్లిగింట వేసుకొని ఉసిరికాయలన్నీ అందులో పరుచుకొని ఒక 15 మినిట్స్ చాలండి. 15 మినిట్స్ ఆవిరికి ఉడకబెట్టేస్తే మంచిగా చక్కగా ఉడికిపోతాయి. 15 మినిట్స్లో మంచిగా ఉడికిపోతాయి. ఇవి ఉసిరికాయలండి, చాలా మంచిది. హెల్త్కి ఎంతో మంచిదండి. స్కిన్కి మనం యవ్వనంగా ఉండాలన్నా చాలా మంచిదండి. హెయిర్కి చూడండి ఉడికిపోయాయి అన్నీ. ఇప్పుడు మనము ఉసిరికాయలు అరకిలో తీసుకున్నానండి. బెల్లం కూడా సేమ్ క్వాలిటీతో తీసుకోవాలి. బెల్లం మంచిగా పాకం వచ్చే వరకు చూసుకోవాలి. ముదురు పాకమే పెట్టుకోవాలండి కొంచెం, ఎందుకంటే నిల్వ చేసుకోవాలి కదా మనము. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. రోజుకి 2 దెబ్బలు లెక్కన మనం తీసుకుంటుంటే చాలా మంచిది. మంచి ముదురు పాకం దాకా రావాలండి. చాలా మంచిదండి హెల్త్కి. టేస్ట్ చాలా మంచిది. హెయిర్కి కానీ చూడండి ఇట్లాగా ముక్కలు చేసుకొని ఆ పాకంలో ఉడకబెట్టుకోవాలండి. ఆ జ్యూస్ అంతా ఆ ఉసిరికాయ ముక్కలకి పట్టేదాకా మంచిగా మరగనిచ్చుకొని బాగా ముదురు పాకం వచ్చేదాకా ఉంచుకోవాలండి. జ్యూసీగా చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి ఈ ఉసిరికాయలు రోజు 2 ముక్కలు తిన్నందువల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మన స్కిన్ చాలా బాగుంటుంది. సి విటమిన్ ఎక్కువ ఉంటుందండి. సి విటమిన్ కూడా వస్తుంది మనకు ఉసిరికాయలు నవంబర్ నెలలోనే దొరుకుతాయి. అక్టోబర్ నుంచి దొరుకుతాయండి. చూడండి ఇట్లాగా మనం నిల్వ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పాటు చూడండి ఎంత జ్యూసీగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగా మీరు కూడా ట్రై చేసుకోండి. ట్రై చేసి కంపల్సరీ వాడండి. మన హెల్త్ని మనమే కాపాడుకున్నట్టు ఉంటుంది. చూడండి సూపర్ టేస్ట్గా ఉంది. చూడండి చాలా బాగుంది. ఇట్లా జారు సీసాలో మనం నిల్వ చేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటుందండి. టేస్టీ. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.